హాయ్ వెల్కమ్ టు సీతయ్య మాట. నేను నైట్ 1 గంట నిద్ర పట్టక ఇన్స్టా ఓపెన్ చేస్తే నా ఇన్స్టా ఫీడ్లోకి కొన్ని రీల్స్ వచ్చాయి. గెట్ రెడీ విత్ మీ అవుట్ఫిట్ ఆఫ్ ద డే ఫిట్ చెక్ అని చెప్పి. కొన్ని బాగానే ఉన్నాయి ఒక ఎక్స్టెండ్ వరకు, కొన్ని వరస్ట్ ఉన్నాయి. అవి వేరే కంట్రీ అయితే నేను పట్టించుకోండి కూడా కాదు, బట్ దోస్ ఆర్ లైక్ తెలుగు రీల్స్ అనమాట. నేను కొంచెం అక్కడ ట్రిగర్ అయ్యాను అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. సో మాట్లాడదాం. ఇదంతా 2010లో స్టార్ట్ అయింది. ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు వెస్ట్రన్ కల్చర్లో లైక్ ఇలా వాళ్ళు రీల్స్ చేసేవాళ్ళు. రీల్స్ కాదు, వీడియోలో పెట్టేవాళ్ళు అనమాట. ఈ అవుట్ఫిట్ ఇలా వేసుకున్నాం, ఇది అని చెప్పి, గెట్ రెడీ విత్ మీలో, అండ్ ఈ మేకప్ పెయింట్ అని చెప్పి, అండ్ ఈ ఫ్లెక్స్ అనే వర్డ్ యూస్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ పెట్టి అక్కడ స్టార్ట్ అయింది కల్చర్. అండ్ 2019లో ఈ టిక్ టాక్ వచ్చిన తర్వాత చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. ఈ మేకప్ ఎలా వేసుకోవాలి, ఏమేం అవుట్ఫిట్లు వేసుకుంటున్నారు అని చెప్పి వ్లాగ్స్ టైప్ స్టార్ట్ చేసి లైక్ చాలా మంది ఇన్ఫ్లుయెన్స్లు అయ్యారు, బోల్డ్ డబ్బులు సంపాదించారు. అండ్ నెమ్మదిగా మనకు కూడా పాకింది ఇక్కడ. బట్ ఇక్కడ చాలా వర్స్ట్ అయిపోయింది. ఇది వాళ్ళ వరకు ఉంటే అది వేరు, బట్ మనకు వచ్చిన తర్వాత మన వాళ్ళు చాలా వర్స్ట్ చేసి పడేశారు. అంటే అక్కడ బాగుంది అనట్లే, అక్కడ అలాగే ఉంది, బట్ అక్కడ నార్మలైజ్ అయిపోయింది. ఇక్కడ ఇంకా నార్మలైజ్ అవ్వలేదు, మన వాళ్ళు చేస్తున్నారు. అది ఆల్మోస్ట్ లైక్ సాఫ్ట్ పాన్ అనమాట. ఈ అక్కుని మీ ఫీల్డ్లో కూడా వస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారు. అది చాలా వల్గర్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ యూస్ దట్ వర్డ్, బట్ సాఫ్ట్ పాన్ అని వాడితే బెటర్ ఆ వర్డ్ని. అండ్ ఈ ఫిట్ చెక్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని పక్కన పెట్టేస్తే దేర్ ఆర్ నార్మల్ పీపుల్ ఈ ఫిట్ చెక్లు చేస్తున్నారు. అంటే ఒక ర్యాండమ్గా మంచి పిక్ తీసి పెట్టడం కాదు, ఒక ఇన్అప్రాప్రియేట్ యాంగిల్లో తీసి దాన్ని లైక్ డిఎమ్స్ పంపడం, స్టోరీ పెట్టడం. అంటే మళ్ళీ అవి ఇన్అప్రాప్రియేట్ అని వాడకూడతాను, మనం వాటిని ఎస్థెటిక్స్ అనాలన్నమాట. ఒక వేరే యాంగిల్లో ఫోటోలు తీసి దాన్ని డిఎంలు చేయడం, వేరే వాళ్ళతో ఫిట్ చెక్లు చేయడం, ఈ స్టోరీలు పెట్టడం జరుగుతుంది. అది రీసెంట్గా స్టార్ట్ అయింది. మేబీ స్నాప్ నుంచి వచ్చిన అంటుకున్న వ్యాధి ఉంటో తెలియదు, కానీ రీసెంట్గా స్టార్ట్ అయింది. లైక్ ఫ్రమ్ 1 year నుంచి ఇది స్టార్ట్ అయింది అనుకుంటున్నా. నాకు అంత ఐడియా లేదు, నేను ChatGPTని గోకితే చెప్పింది అనమాట. సో అండ్ ఇది ఉండొద్దు అని అనట్లేదు. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తాం, లైక్ మనం ఇన్ ద సెన్స్ లైక్ మామూలుగా అందరూ చేస్తారు. ఎవరికైనా మన లైక్ ఈ లవర్స్ అనేది వాళ్ళు ఉంటారు, వాళ్ళు డైలీ పిక్స్ అట్లా షేర్ చేయడం జరుగుతుంటాయి. దాని దీనికి సెపరేట్ యాప్స్ కూడా డెవలప్ అయ్యాయి ఇప్పుడు. అదంతా వేరే టాపిక్, బట్ చాలా యాప్స్ కూడా వచ్చాయి ఇప్పుడు ఇలా పిక్ షేర్ చేసుకోవడానికి హై క్వాలిటీలో, అండ్ ఓన్లీ పిక్ షేర్ చేసుకోవడానికి. ఓకే, అది వేరే టాపిక్, పక్క వెళ్ళిపోతున్నాం. మన మెయిన్ టాపిక్ వద్దాం. అంటే ఎవరెవరికి డిఎం చేయడం, ఫిట్ చెక్లు చేయడం, స్టోరీలు పెట్టడం, దిస్ ఇస్ నాట్ కూల్ అనమాట. అంటే ఇప్పుడు లైక్ ఇంటర్నెట్ స్పేస్లో చాలామంది కిడ్స్ ఉంటారు, అండ్ లైక్ టీనేజర్స్, లైక్ యంగ్స్టర్స్, లైక్ జెన్జీ పీపుల్ ఉంటారు. దే డోంట్ నో. ఇప్పుడు ఇదంతా చూసి ఇంటర్నెట్ స్పేస్లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్లు అవుతారు, గెట్ రెడీ విత్ మీ చేస్తారు, ఫిట్ చెక్లు చేస్తారు. ఆ నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ అలా చేస్తారు, దాని తర్వాత ఇంకోళ్ళు చేస్తారు. ఇంకా అలా ఇది నార్మలైజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఐ ఫెల్ట్ ఇలా నార్మలైజ్ అవ్వడం కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు నేను ఉద్యమాలు చేసేద్దాం, అరిగడేద్దాం అనట్లే. ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ కరెక్ట్, సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఈ వీడియో చేశాను అంతే. అండ్ ఇలా ట్రిగర్ అయినప్పుడు కాకుండా కన్సిస్టెన్స్గా వీడియోలు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. సో చూద్దాం. ఆన్ దట్ నోట్ బాయ్ అండ్ హ్యాపీ సంక్రాంతి గైస్. అయిపోయాక చెప్తున్నాను అనుకోకండి, ఇంకా ఉందనుకుంటున్నా. అయిపోయిందా? పోన్లే. ఎనీవే, హ్యాపీ సంక్రాంతి. బాయ్.